పెట్టుకోకూడదు, 3 రాష్ట్రాల్లో పెట్టుకోవాలి, 3-4 రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిలో కూడా పెట్టుకోవాలి, ఆ ప్రయత్నం చేస్తున్నా అన్నారు. కానీ తక్షణం ఆయన చేస్తున్న యాక్షన్ ఏంటి అంటే కేసీఆర్ 3 ఎంపీలు ఉంటే 3లో 2 మానేస్తే, ఒకరు పార్టీ మారి ఒకరు మానేస్తే దాని నుంచి ఏం రాజకీయ సంకేతాలు ఏం మనం తీసుకోమా? కాబట్టి మీడియా ఇప్పుడు మీరు అన్న దాంట్లో అక్కడ వాళ్ళు పోటీ చేస్తారా లేదా, ఎవరైనా పోటీ చేయొచ్చండి, పూర్తి హక్కు. వివేకానంద రెడ్డి హత్య మీద తప్పకుండా వాళ్ళు పోరాడొచ్చు. అయితే ఆ పోరాటం కోర్టులో జరుగుతుంది, అది పబ్లిక్ కోర్టు, ఇదేమో ప్రజా కోర్టు. కాబట్టి చేస్తే వాళ్ళు చేయొచ్చు, కానీ చేసే పరిస్థితి లేదేమో అని ఇంతకుముందు హైప్ ఇచ్చిన వాళ్ళు రాస్తున్నారు. ఇది ఎందుకు ఎంత జరుగుతుందో నాకు తెలీదు. ఇప్పుడు బహుశా మనం మాట్లాడుతున్న సమయంలో తులసిరెడ్డి ఉపన్యాసం అయి ఉంటే షర్మిలమ్మ మాట్లాడుతుంటారు, కడపలో కూడా జరుగుతుంది. ఆమె ఒకటైతే నాకు అనిపిస్తుంది, వెదర్ షర్మిల చురుకైన నాయకురాలు, బాగా మాటగారు, ఇవన్నీ అయినప్పటికీ అస్త్రాలన్నీ చాలా వేగంగా వాడేస్తున్నారేమో అని మనకు ఒక మాట అనిపిస్తుంది. వైఎస్ఆర్ మీద కూడా ఆవిడ కామెంట్ చేశారు. మొత్తం అస్త్రాలని ఇప్పుడు అర్జునుడు ఇది భారతంలో అనివార్యమై నాగాస్త్రాన్ని ముందుగా ప్రయోగిస్తాడు కర్ణుడు, దాంతో తర్వాత అవసరానికి అది ఉండకుండా పోతుంది. సో ఇలాంటి పరిస్థితులు, ఈ స్టోరీస్ అన్నీ నిజం చేయడం కోసం వచ్చినవి వారం కూడా కాలేదు, ఆమె యాక్టివ్గా మొదలై అన్నీ వాడేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏముంటాయి ఆమె ఎత్తుగడలు నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, ఆ మిత్రుడు ఎవరో రాసినట్టుగా వీళ్ళెవరో రాజకీయంగా ఆమెను ఆదుకోరనే అంశాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకోగలిగితే, దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి కొంత అస్పష్టత ఉంది, ఏపీలో కూడా అదే అస్పష్టత కొనసాగుతుంది. కడప సభ అయ్యాక ఒక ఇది వస్తుంది, ఎందుకంటే కడప కీలకంగా వాళ్ళకు. నేను రెడ్డి అని మాట్లాడడం, వైఎస్ఆర్ అన్నది అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో లేడు అని చెప్పి ఆవిడ పదే మాట్లాడడం, అదొకటి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఆ వాయిస్ విన్నారా మీరు? ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా, షర్మిల గారు బయట. రైట్, బయట కూడా తీస్తున్నారండి, ఆ బయట కూడా వ్యతిరేకంగా అంటే రెడ్డి అని క్లెయిమ్ చేసుకోవడం ఈవిడ పదే అంటే అంతే కదా. ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె, నిజానికి ఆయనకు చాలా ఇష్టమని విజయమ్మ కూడా పుస్తకంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విషయం. అన్న తరఫున కూడా మాట్లాడారు. ఇంక ఇప్పుడు అవునన్నా కాదన్నా జగన్ విసిరిన బాణాన్ని అని కూడా అప్పుడు చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా ఆమె శాస్త్రి ఇంకోటి ఎందుకు అయిపోతారండి, ట్రోలింగ్. ఇప్పుడు వెంటనే ఆమె వైఎస్ అని పెట్టుకోకూడదండి, వీరెవరండి చెప్పడానికి? అసలు రాజ్యాంగాన్నే మార్చాలి, మహిళలు తండ్రి ఇంటి పేరు పెట్టుకోవాలా, భర్తదే అనేది వాళ్ళ ఇష్టం అని చెప్తారు. అసలు చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ సొంత పేర్లే పెట్టుకుంటున్నారు. మా ఆవిడ దంధ్యాల అని ఆమె ఇంటి పేరే పెట్టుకుంటుంది, కానీ తెలకపల్లి రవి అని నా తెలకపల్లి, ఎందుకని ఆమె రికార్డులన్నీ ఆ పేరుతో ఉంటాయి. రికార్డులన్నీ ఆ పేరుతో ఉంటాయి. ఏం సమస్య ఉంది, పిల్లల వాళ్ళకి తర్వాత నడుస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు షర్మిల వైఎస్ షర్మిల కాకపోతే ఆమె ఇంకొక పేరు పెట్టుకున్నా బ్రాకెట్లో వైఎస్ అని పెట్టుకున్నా అసలే ఉంది. పూర్వం రచయిత్రులు అరికపూడి బ్రాకెట్లో కోడూరి కౌశల్యాదేవి అని ఉండేది, ఆమె కోడూరి ఫేమస్. ఆ తర్వాత ఆమె అరికపూడి అయ్యారు, బ్రాకెట్లో కోడూరి అని పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కానీ ట్రోలింగ్ అని చూడండి, నీచమైన భాషలో. నేను మొన్న కూడా చెప్పాను, షర్మిల మీద చెప్పటం ఇవన్నీ చేయటం చాలా దారుణం. యూ టాక్ పాలిటిక్స్, యూ టాక్ థింగ్స్ కల్చరల్. ఓకే, ఒకసారి బయట విందాం సార్, బయట ప్లే చేయండి అమ్మా. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను, నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? ఇప్పుడు సరే, ఆమె సవాలు మనకు కాదు కాబట్టి రెడీ మీద నేను మాట్లాడలేను. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి ఎవరికి తెలీదు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇంకోటి ఈమె ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళే, అవును, ఈమె అప్పుడు కూడా అదే.
ఇక రెండో విషయం, అసలు వైఎస్ఆర్ అనే దానికి యువజన శ్రామిక రైతు ఏదో చాలా పెట్టుకున్నారు. తులసిరెడ్డి అట్లాగే చెప్తుంటాడు ఆయన వైఎస్ఆర్ పార్టీ అక్కడ లేని అక్షరం జే. నిజానికి అది జే ఫర్ జగన్ పార్టీ. అందులో పెద్ద రెండో అభిప్రాయం ఏముంది? ఇంకా రెడీయా కాదా, కడపలో కాంబినేషన్స్ ఏమన్నా మార్చగలదా, కుటుంబ సంబంధాలు లేకపోతే రాజకీయమైన సమీకరణాలు? తప్పకుండా షీజ్ ఓపెన్. అసలు ఇట్ ఈజ్ ఏ డెమోక్రసీ. నేను ఇందాక అదే కదా చెప్తున్నాను. ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె, రాజశేఖర రెడ్డి వారసురాలు కాకుండా ఎట్లా పోతుంది? అది ఎంత అర్థం లేని మాటలు. ఇంకోటి, ఇప్పుడు ఆమె భర్త గతంలో ఆయనదేదో తీసుకొని వచ్చి, ఆయన కులాన్ని తీసుకొని వచ్చి, అంటే ఆయన ఇక్కడ ఉంటే క్రైస్తవ ప్రచారకుడిగా పనికి వస్తాడా, అక్కడ ఉంటే హఠాత్తుగా శాస్త్రి గారుగా మారిపోతారా? నేను ఇందాక చెప్పింది చెప్తాను ట్రోల్స్ గురించి. ఇవన్నీ అర్థం లేని వ్యవహారాలు. ప్రజలేం పట్టించుకోరు. కానీ ప్రజలు స్పందిస్తారా, భావం కలిగిస్తుందా లేదా అన్నది రాజకీయాల మీదే ఆధారపడుతుంది. షర్మిల ఎంత కష్టపడినా పోటీ టీడీపీ జనసేన వైసీపీ మధ్యలో ఉంటుంది తప్ప షర్మిల